దేశంలోని ముస్లింలందరూ చెడ్డవాళ్ళంటే అంతకంటే అసహ్యమైన పదం లేదు. ముస్లిముల్లో చాలామంది దేశభక్తి కలిగిన వాళ్ళున్నారు. వాళ్ళ మతపరమైనటువంటి బాధ్యతలు పాటించే వాళ్ళున్నారు. వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, తమ బాధ్యతలు తాము బ్రతుకుతుంటారు. తమ కుటుంబ పోషణ, తమ కుటుంబంలో మంచిగా ఎదగాలని చూసుకుంటుంటారు. చదివిస్తుంటారు, బిడ్డలకి మంచి వ్యాపారాలు పెట్టిస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన సమాజం చాలా పెద్దదిగానే ఉంది. కొంతమంది దారి తప్పిన వాళ్ళుంటారు. ఆ దారి తప్పిన వాళ్ళని మరింతగా దారి తప్పించే రాడికల్ ఇస్లామిజానికి కీలక పాత్ర పోషిస్తున్నాయి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని శక్తులు. అందులో వన్ ఆఫ్ ద శక్తి తబ్లిక్ జమాత్. ఈ తబ్లిక్ జమాత్ మౌలానా తక్వీర్ అహ్మద్ ఒక దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ యోగిలను ఇస్లాంలోకి రమ్మనమని ఆహ్వానిస్తూ మతం మారమని నేను డిమాండ్ చేస్తున్నా అంటున్నాడు. ఎవడీడు డిమాండ్ చేయడానికి? వీడికి ఎవరన్నా రాసిచ్చారా మోడీను అమిత్ షాల మీద ఆస్తి హక్కులాగా? కాశ్మీర్లో ఒకప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళు ఎలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు అట్లా. మౌలానా అన్నప్పుడు నీ మతానికి గురువు, నీ మతంలో నిన్ను నమ్మేవాళ్ళు సభ్యంగా బ్రతకడానికి, బాధ్యతగా బ్రతకడానికి, సమాజంలో మంచి పౌరులుగా బ్రతకడానికి, సామాజిక కోణం చూపెట్టేటటువంటి వాడు మత గురువు అవుతాడు. కానీ సమాజానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, ఎదుటి మతంలో ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టాలని చూసేటటువంటి ప్రయత్నం అంటే ఇది రాక్షసత్వం కిందకు వస్తుంది. ఇట్లాంటి దరిద్రుల్ని దూరంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ముస్లిం సమాజం మీద ఉంది.